మాధురి గారు మొత్తం కూడా విన్నాము స్టార్టింగ్ నుంచి అవును. మీరు పోరాటం అవును చేస్తున్నారు. అవును అండ్ ఇప్పుడు ఏం చెప్తారు? ఈ ఆడియోలు కూడా విన్న తర్వాత ఆ, చాలా భయంకరంగా ఈ శ్రీనివాస్ వ్యక్తిని వెంటనే ఉరి తీయాలి. ఎంతమంది అమ్మాయిలు ట్రాప్ చేస్తావురా? ఎంతమంది అమ్మాయిలు లొంగు తీసుకుంటున్నావు? ఒరే, నిన్ను నమ్మి చాలా మంది ఒక దేవత అనుకున్నారు, కానీ ఈరోజు నువ్వు ఒక ఫ్రాడ్ అని తెలిసింది. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, మొన్న వర్షని నీ నోరుతో నీ పాపం నోరుతో అన్నావు, ఇంకా మిగతా 10 మంది ఉన్నారని. ఏందిరా, ఇటు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరువు తీస్తున్నావు, ఇటు అఘోరాల పరువు తీస్తున్నావు, ఇటు సనాతన ధర్మం పరువు తీస్తున్నావు. హిందూ సోదరులారా ఎక్కడెళ్ళారో ఆ రోజు షిటికేసి మరి నన్ను ఏంది మాదిరి అన్నారే. ప్రియా చౌదరి మేడం గారు, కొంతమంది ట్రాన్స్జెండర్లు కూడా ఆ రోజు నన్ను చాలా తిట్టారే. మళ్ళీ ఈరోజు ఎక్కడ రాండి, ఈ శ్రీనివాస్ గారు ఇంత చేస్తుంటే మీరు ఎక్కడెళ్ళారో? ఇళ్ళలో కూర్చొని సినిమా బొమ్మ చూసినట్టు చూస్తున్నారా? రాండి, అమ్మాయిలని మనం కాపాడుకుందాం. వాడు ఏదేదో చెప్తున్నాడు, వారు చిల్లర నా కొడుకు, వాడు దొంగ నా కొడుకు, వాడి వెనకాల మాఫియా ఉంది, వాడిని నమ్మకండి నమ్మకండి నమ్మకండి. ఇక్కడ అమ్మాయికి పెళ్ళైనట్టు కూడా వర్షినికి తెలుసు అని చెప్తుంది అమ్మాయి. అవును, క్లియర్ గట్టుగా ఈ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, వర్షినికి తెలుసు అంట. తెలిసినప్పుడు అఘోర ఫోన్లో తీసుకొని, ఆహా ఈ వర్షిని ఈ అమ్మాయి అట్టట్లా నాకు తాళి కట్టాడు మా ఆయన అంటే, ఈ అమ్మాయి కూడా లేదు నా మొగుడు, వీళ్ళిద్దరు వాగ్దానంలో గొడవ జరిగింది. అప్పుడు ఈ వర్షిని ఈ అఘోర ఫోన్లో ఈ అమ్మాయిని బ్లాక్ చేసేసి వీళ్ళిద్దరు ఆడుతున్న నాటకం. అమ్మ వర్షిని తల్లి, అబ్బా బాబా బాబా బాబా, నీలాంటి మహానటి, నీలాంటి ఇది ఎక్కడ చూడలేదమ్మా. మీ తమ్ముళ్ళు ఉజ్జయిని నుంచి తోలుకొని వస్తే నువ్వు చేసిన పెంట అంట నా భర్త, నా మొగుడు, నా వాడ అని చెప్పుకుంటున్నా. సిగ్గు సరే లేదా మీద ఒక బట్టకేనా? అయితే ఇప్పటి వరకు కూడా వర్షిని అమాయకురాలు, ఆ అమ్మాయిని మనం కాపాడాలి అని చెప్పి చాలా మంది పోరాడుతున్నారు. వర్షిని అమాయకురాలు ఏం కాదు, చాలా హుషారు. వీళ్ళు నిజంగా ఏదో దేశానికి చెడు చేయడానికి పుట్టినట్టున్నారు. ఇంతకంటే నేనేం మాట్లాడానండి. ఓకే, నైట్ నెక్స్ట్ ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఏంటి? వాడికి శిక్ష పడాలి, వాడికి జైలుకి పంపించాలి, రిమాండ్కి పంపించాలి, వారిని నరకం అనిపించాలి. ఒక హిందూ ఉసురుని పోసుకుంటావురా, మా ఉసురుని తగులుతుంది, రక్తం కొక్కని వస్తావు. రైట్, ఇది ప్రెసెంట్ అయితే ఇటు శివరుద్ర అలాగే మాధురి గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే వర్షినికి కూడా అన్నీ కూడా తెలుసు, ఇప్పటి వరకు అమ్మాయికి ఏది తెలియదు అని చెప్పి అందరూ కూడా అమ్మాయిని రక్షించాలి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో, కానీ నిజంగా అమ్మాయికి ఈ శ్రీనివాస్కి సంబంధించి ఇంతకు ముందు పెళ్ళైందని తెలుసు, ఈ అమ్మాయి ఉందని తెలుసు. వీళ్ళిద్దరూ కూడా నా భర్త అంటే నా భర్త అని చెప్పి కూడా కొట్టుకున్నారని చెప్తున్నారు. మరి ఇప్పుడు అమ్మాయి చేత లీగల్గా ప్రొసీడ్ అవడానికి శ్రీనివాస్ మీద కేసు పెట్టడానికి అయితే ప్రెసెంట్ అటు శివరుద్ర మాధురి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంజిత్ గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.